లేవియ కాండము 24వ అధ్యాయము 2వ వాగ్దాన వచనం, పాత నిబంధనలో 102వ పేజీ. చదువుదా. దీపము నిత్యము వెలుగుచుండునట్లు, దీపము నిత్యము వెలుగుచుండునట్లు, ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనెను తేవలనని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము. చాలు. హల్లెలూయా. మోసేతో దేవుడు చెప్తున్నటువంటి మాట, మోసే ఇలా సెలవిచ్చాను మోసేకు, దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనెను తేవలనని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము. ఒలివ నూనె గురించి మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య ఈ లోకములో ఆయన శ్రమను అనుభవించాడు. మనం అనుకుంటున్నాం శ్రమ ఆయన ఎక్కడ అనుభవించాడు అంటే సిలువలోనే ఆయన శ్రమ అనుభవించాడు అని మనం అనుకుంటాం. కానీ కాదు, సిలువలో మాత్రం కాదు. యేసయ్య అప్పుడైతే బాప్టిజం తీసుకున్నాడో అప్పుడే ఆయనకు శ్రమలు ప్రారంభమైంది. హల్లెలూయా. ఆయనకు శ్రమలు ప్రారంభమైంది. ఏంటి ఆ శ్రమలు? ఏంటి ఆ ఒలివ ఆ నూనె గురించి నేను చెప్తూ శ్రమను చూస్తున్నా. ఏంటి ఆ ఒలివ నూనె? దేవుడు చెప్పాడు దీపము నిత్యము వెలుగుచున్నట్లు. దీపము అని చెప్పే ఏమిటే సంఘానికి దేవుడు సూచనగా ఇస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. దీపము 7 దీపములు 7 సంఘములు. అప్పుడు సంఘానికి ఆ నూనె కావాలి. సంఘము దీపస్తంభముగా ఉంది, దీపముగా ఉంది, అలాగ ప్రదీపముగా ఉంది. ఆ నూనె కావాలా దానికి? ఆ నూనె యేసుక్రీస్తు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు, సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఉండాలని. అప్పుడు ఆ ఒలీవను గురించి, నూనెను గురించి నేను చెప్పాను. యేసయ్య ఆ ఒలీవ పండుగా ఉన్నాడు. యేసయ్య ఎలా ఉన్నాడండి? ఆయన ఒలీవ పండుగా ఉన్నాడు. దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనె అని మనము ఇక్కడ చూస్తున్నాం. అక్కడ యేసయ్య బాప్టిజం చేసుకున్న తర్వాతనే అక్కడి నుండే అతనికి శ్రమలు ప్రారంభమయ్యాయి, వేదనలు ప్రారంభమయ్యాయి. గడిచిన దినంలో మనం చూసాం. ఏంటి అంటే ఈ యొక్క నూనె, ఈ యొక్క ఒలివ పండు ఎలాగా ఉంటుంది? అది ఏదైనా ఒక నూనె తీయాలంటే మనం గానుగలు వేయాలా? హల్లెలూయా. ఏ నూనె రావాలంటే అది బాగా ఏం చేయాలంటే నలపబడాలా, నలగగొట్టబడినప్పుడు ఆ నూనె అనేది మనకు వస్తుంది. యేసుక్రీస్తు కూడా నలగగొట్టబడ్డాడు. యేసుక్రీస్తు సిలువలో మాత్రం కాదు, ఆయన బాప్టిజం వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నలగబడడం ప్రారంభమైంది. గడిచిన దినంలో మనం గమనించాం, చూసాం. యేసయ్య ఇహలోకములో తాను దేనిని కూడా అనుభవించలేదు. హల్లెలూయా. యేసు ప్రభు దేనిని కూడా అంటే ఒక సాధారణమైన ఒక మనుషుడికి సంతోషం ఇచ్చే విషయం ఏమున్నాయో అది కూడా యేసయ్య తీసుకొని అనుభవించలేదు. అతనికి బట్టలు, ఆయనకి ఎన్ని బట్టలు ఉన్నాయి మనం బైబిల్ చూస్తాం, 2 బట్టలు మాత్రమే ఆయనకు ఉన్నాయి. ఆయన ఆహారం మీద ఏం చేసుకోలేదు, తన ఆ ధ్యాసను పెట్టుకోలేదు. ఏ యొక్క సంతోషం ఆయన అనుభవించలేదు. హల్లెలూయా. మనమైతే అన్ని సంతోషాలు మనం అనుభవిస్తూ ఉన్నాం. కానీ యేసయ్య ఆయన బాప్టిజం తీసుకున్న తర్వాత, ఆయన పుట్టినప్పటి నుండి కాలం చూసుకోవచ్చు, ఆయన ఎలాంటి సంతోషము కూడా ఆయన ఏం చేయలేదంట, తీసుకోలేదు, సంతోషించలేదు. ఆయన సంతోషించేది ఒకటి ఏంటి? తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే ఆయనకు సంతోషం అని చెప్పాడు. యోహాను రాసిన సువార్తలు మీరు చదువుకున్నట్టయితే అక్కడ చెప్పబడింది, ఇదో నేను తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే నాకు ఆహారమై ఉన్నది. హల్లెలూయా. ఏమై ఉందంట? ఆయనకు ఆహారమై ఉన్నది. అంటే ఆహారం కంటే కూడా, ఆహారం కూడా ఒక విధమైన సంతోషమే మనిషికి. హల్లెలూయా. వానికి నచ్చినట్టు ఒక ఆహారం వానికి తింటే వానికి సంతోషమే. అలాంటి సంతోషం కూడా యేసయ్య తీసుకోలేదు. యేసయ్య ఇహలోకములో ఆయన దానికంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలోనే సంతోషం పడ్డాడు. అందుకే లూకా రాసిన సువార్త 10వ అధ్యాయములో మనము ఆ వాక్యంలో చదివినప్పుడు 39:4 మనం చదివినప్పుడు ఆ వాక్యము దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమిటి ఆ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము అంటే, తండ్రి
జ్ఞానులకు దీనిని మరచి చిన్న పిల్లలకు వీళ్లకు నీవు బయలుపరిచిన దానిని బట్టి నేను నిన్ను స్తోత్రిస్తున్నాను, స్తుతిస్తున్నాను అంటున్నాడు. అప్పుడు ఆయనకి ఏది చిత్తం? ఆయన కార్యం ఇక్కడ జరగడం చిత్తమే. తండ్రి యొక్క చిత్తం నెరవేరడంలోని ఆయన సంతోషంగా ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు నలగబడ్డాడు, నలగగొట్టబడ్డాడు అని మనం చూసాం. ఆయన శ్రమల్లో నలగగొట్టబడ్డాడు. ఆయన ఇహలోకంలో ఉన్నప్పుడు ఆయన నలగగొట్టబడ్డాడు. ఆయన ఏ యొక్క సంతోషాన్ని ఆయన అనుభవించలేదు. కాబట్టి ఆయన నడిచిపోయి పరిచయం చేశాడు. ఆయన గాడిదలు ఉన్నాయి, గుర్రము నింది, రథాలు నింది, ఏది యూజ్ చేసుకోలేదు. హల్లెలూయా. ఆయన నడిచే దేవుని యొక్క పరిచర్యను చేశాడు. ఎన్నో ఆయన యవనస్తుడుగా ఉంటే కూడా ఏది కూడా ఆయన అనుభవించుకోలేదు. రెండవదిగా మనం చూసాము, ఒలివ పండు అంటే యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణ మనిషిని సూచిస్తుంది. ఒలివ పండు దేన్ని సూచిస్తుందండి? యేసుక్రీస్తు ఈ లోకంలో పరిపూర్ణ ఒక మనుషుడిగా ఆయన జీవించాడు. హల్లెలూయా. దంచి తీసిన ఒక నూనె అంటే ఆ ఒలివ పండు అయినటువంటి యేసయ్య పూర్ణ మనుషుడు 3.5 సంవత్సరము దంచబడ్డాడు. హల్లెలూయా. అప్పుడుదా ఆయిల్ వచ్చింది, నూనె వచ్చింది. ఏంటా నూనె అంటే పరిశుద్ధాత్మ అనే నూనె. హల్లెలూయా. ఆయన కొండలో ఆయన చనిపోయిన తర్వాత, యేసయ్య పరమునకు వెళ్ళిన తర్వాత ఈ లోకానికి ఆయన ఇచ్చిన ఆశీర్వాదం, మొదటి ఆశీర్వాదం ఏమిటంటే ఆ అభిషేకము అనే ఆశీర్వాదం. హల్లెలూయా. ఏ ఆశీర్వాదము? ఎలాగైతే ఒక గింజలు ఆ గానుగలు వేయబడినప్పుడు నూనె వస్తుందో, అలాగే యేసయ్య 3.5 సంవత్సరము తను నలగొట్టుకొని శిలువలో తనను పూర్తిగా నలగొట్టే నిమిత్తంగా మనకు ఒక ఆశీర్వాదం వచ్చింది. అదే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. అప్పుడు ఆయన దేంట్లో నలగొట్టబడ్డాడు అని మనం చూసాం. ఏంటి అంటే ఆయన శోధించబడ్డాడు 3.5 సంవత్సరములు. హల్లెలూయా. ఆయన ఏం చేశాడండి? శోధించబడ్డాడు. దేనితో? విశ్వాసంలో శోధన వచ్చింది, ప్రేమలో శోధన వచ్చింది, విధేయతలో శోధన వచ్చింది, ఆయన ఓపికలో శోధన వచ్చింది, సహించే గుణములో ఆయనకు శోధన వచ్చింది, శత్రువును ప్రేమించే ప్రేమలో ఆయనకు శోధన వచ్చింది. ఆయన సంపూర్ణుడుగా కనబడ్డాడు. ఎలా ఉన్నాడంటే ఆయన యేసు ప్రభు ఈ లోకంలో సంపూర్ణంగా ఉన్నాడు. ఆ సంపూర్ణతను ఏ కారణం చేత అది తక్కువ కాలేదు యేసయ్యకు. అందుకే గడిచిన దినములు మనం చూసాం, ఆయన సంపూర్ణుడై ఉన్న ప్రకారం మనం కూడా సంపూర్ణంగా ఆయన శోధించబడ్డాడు. మొట్టమొదటిగా విశ్వాసంలో శోధించబడ్డాడు. ఎక్కడ శోధించబడ్డాడండి? విశ్వాసము. దానిని మనం చూసాం. విశ్వాసంలో శోధించబడ్డాడు. ఎలాగా? యేసుక్రీస్తుకు 12 మంది శిష్యులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? ఆ 12 మంది శిష్యులు అతను వదిలి వెళ్ళిపోయారు, పారిపోయారు. వాళ్ళు తన ఇంటికి పారిపోయారని చెప్పి మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి విశ్వాసంలో ఆయన శోధించబడ్డాడు అని మనం చూసాం. ఆయన నలగగొట్టబడ్డాడు. మత్తయి రాసిన సువార్త 26:31 మనం చూసినట్టయితే, గొర్రెల కాపరిని కొట్టుదురు, మందలోని గొర్రెలు చెదరిపోవును. అంటే చెదరిపోయారు అందరూ కూడా. అయినా కూడా ఆయన చెప్పాడు, మీరు నన్ను అందరూ వదిలిపోతే కూడా తండ్రి నాకున్నాడులే అన్నాడు. ఏం చెప్పాడు? తండ్రి నాకున్నాడు, మీరందరూ పోయినా. అయినా కల్వారి శిలువలో ఉన్నప్పుడు ఏం జరిగింది? తండ్రి తండ్రి నన్నెందుకు చెయ్యి విడిచితివి? హల్లెలూయా. ఏలి ఏలి లామా సబక్తాని అని ఏం చేశాడు? నా దేవా నన్ను ఏల చెయ్యి విడిచితివి అని చెప్పి ఆయన శిలువలో పలుకిన 7 మాటలు ఒక మాటగా ఉన్నది. అంటే తండ్రి కూడా ఏం చేసేసాడు? ఒక క్షణం మాత్రము ఆయన్ను మరిచాడు, వదిలిపెట్టాడు. ఆయన విశ్వాసం మాత్రం ఏం చేయలేదండి, తగ్గలేదు. విశ్వాసం వదలలేదు. ఆ విశ్వాసంలో శోధన, మొదటి నుండే విశ్వాసంలో శోధన వస్తూ కల్వారి శిలువలో ఆ శోధన ఎలాగ మారిందంటే అధికంగా మారింది. హల్లెలూయా. ఆ శోధనను జయించాడు. విశ్వాసం అనేటువంటి శోధనను జయించాడు అని చూసాం. క్షమించే గుణం ఆయనకు. హల్లెలూయా. రెండవది ఏంటంటే క్షమించే గుణం. ఏంటి? ఎవరిని క్షమించాడు? పేతురుని క్షమించాడు.
అప్పుడు మనం చూస్తున్నాం ఈ క్షమించే గుణాన్ని గురించి మత్తయి 6:15 మనం చూస్తే మీరు క్షమించాలని చెప్పాడు. మత్తయి సువార్త 18:21-22లో చూస్తే మీరు క్షమించేవారుగా ఉండాలా, మీ హృదయం మారాలా అని చెప్పి ఆయన చెప్పాడు. అదే మత్తయి 18:35లో చూస్తే నీ హృదయం నీ మనసు మారాలా అని చెప్పాడు. ఎలాంటి హృదయంగా నీవు హృదయం మారాలన్నాడు? క్షమించాలా అన్నాడు. క్షమించాలని చెప్పి బోధించిన యేసయ్య క్షమించాడా? శోధన వచ్చింది. హల్లెలూయా. లూకా రాసిన సువార్తలో 22వ అధ్యాయము 61వ వాక్యములో పేతురు తనను ఎరగనని ముమ్మార్లు ఏం చేశాడు? ఒట్టు పెట్టుకున్నాడు. ఫస్ట్ తెలియదన్నాడు, ఒట్టు పెట్టుకున్నాడు, శపించడం, దూషించడం ప్రారంభించాడు. ఆ పేతురు వైపు యేసయ్య చూచాడు. హల్లెలూయా. అప్పుడు చూడండి, ఒక మనిషి తనతో కూడా ఉండి తనకు పేతురుకు అన్ని ఇచ్చాడు, అభిషేకించాడు, బలాలు ఇచ్చాడు, అన్ని జరిగినటువంటి అతను ఆల్రెడీ యేసయ్య పేతురుకు ఒక మాట చెప్పెట్టాడు. ఏమని? నువ్వు నన్ను ఎరగమని 3 సార్లు చెప్తావు అన్నప్పుడు ఆ మాట లెక్క చేయలే. పేతురు ఏం చేశాడు? తన మీద ఒక విశ్వాసం, నేను అలా చెప్పనులే, నేను అలా కాదులే. లాస్ట్ లో ఏం జరిగింది? ఈ రోజు కూడా చాలా మందికి ఎట్లా ఉందంటే, దేవుడు చెప్పిన ప్రవచనాలు, దేవుడు చెప్పిన మాటలను అశ్రద్ధ చేస్తున్నారు. నువ్వు ఇలా కాదు, ఇదో రాబో దినములలో నువ్వు ఇలా అవుతావు, జాగ్రత్త అని ప్రవచన మూలంగా ఏదైనా చెప్తే అశ్రద్ధ. కాబట్టి పేతురు ఇక్కడ యేసు ప్రభు చెప్పిన వెంటనే ఏం చూశాడు? అశ్రద్ధ. మళ్ళీ తిరిగి అడగలే, అవునయ్య గారు, ఏమయ్య గారు మీరు ఇలా చెప్తున్నారే, యేసయ్య గారు నేను అలా మారుతున్నా అని మళ్ళీ ఇంకొకసారి అడిగినట్టుగా వాక్యంలో లేదు. చెప్పిన వెంటనే నేను అలా కాదు, నేను నీకోసం నా ప్రాణం ఇచ్చడానికే నేను సిద్ధంగా ఉన్నాను, నిన్ను నేను ఎరగనని నేను ఎలాగ చెప్తాను అన్నాడే గాని యేసయ్య చెప్తే అబద్ధం చెప్పడు యేసయ్య. హల్లెలూయా. యేసయ్య ఏం చేయడనే అబద్ధం చెప్తాడా? నో. పేతురు చూసి చెప్తున్నాడు, నువ్వు నన్ను ఎరగమని కోడి వైపు ముమ్మార్లు చెప్తావు ప్రవచనం. మరి యేసయ్య గురించి తెలియకుండా మాట చెప్పలే, తెలుసు యేసయ్య గురించి ఎంత బాగా ఆయన చెప్పిన అన్ని మాటలు నెరవేరుతూ ఉన్నాయి. ప్రవచనం చెప్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. ఆయన పక్కనే ఉన్న ఈ పేతురుకు కూడా ఒక ప్రవచనం వస్తే దాన్ని పెడచెవిన పెట్టాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క ప్రవచనములు ఎంతమంది పెడచెవిన పెడుతున్నారు? యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నేనేం చెప్పాను? జాగ్రత్త. నేనేం చెప్పాను? పేతురుకి ఏం చెప్పాడు? కానీ అదే చేశాడు. హల్లెలూయా. ఈ రోజు ఇవన్నీ కూడా మనం చూసాం. ఈ రోజు కూడా మనం ఇంకా 3 చూడబోతున్నాం. ఏంటి అని మనం చూడబోతున్నాం. చూడండి, యేసయ్య శోధించబడ్డాడు. హల్లెలూయా చెప్పండి. ఏంటి? విశ్వాసంలో శోధన వచ్చింది. రెండవది క్షమించే గుణంలో శోధన వచ్చింది. పేతురు ఏం చేశాడు? క్షమించాడు. ఆ చూపు, ఆయన పేతురు వైపు చూపిన చూపు పేతురును మార్చేసింది. ఏంటి? ఎలా చూశాడంట పేతురు వైపు యేసయ్య? కరుణ చూపు. హల్లెలూయా. ప్రేమ కలిగిన చూపు, క్షమాపణ కలిగిన చూపు. హల్లెలూయా. యేసయ్య ఎలా చూడలేదండి? చూసినావా, నేను చెప్పింది జరిగిందా అని చూడలేదు. నన్ను దూషించావా అని చూపు చూడలేదు. ఎలాంటి చూపు చూపించాడు? క్షమాపణ కలిగిన చూపు. హల్లెలూయా. ఆయన చెప్పినట్టే జరిగినా కూడా ఆ చూపులోనే ఆయన మారు మనసుపోతుంది. తన బలహీనతను తెలుసుకున్నాడు. యేసయ్య ఏం చెప్పాలనుకున్నాడు అంటే, నీ బలహీనత ఏమో చూపించాలనుకున్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్ముకున్నట్టు నేను అట్లా కాదు, నేను అలా మారను అని నువ్వు అనుకుంటావు. అది బలహీనమయ్యా, నీకు తెల్లే నీ బలహీనం. ఆయన బలహీనం ఏంటో చూపించాడు. హల్లెలూయా. చూడండి, ఈరోజు మనము ఆ యేసయ్య లేవికాండం 24వ అధ్యాయం 2వ వాక్యము, దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రతిమము కొరకు దంచి చేసిన అచ్చమైన నూనెతో, ఒలీవ నూనెతో తేవలనని ఇశ్రాయేలుకు ఆశ్రయం. శత్రువును ప్రేమించుట. హల్లెలూయా. శత్రువును ప్రేమించే ప్రేమ యేసయ్యను శోధించాడు. హల్లెలూయా. యేసయ్య చెప్పిన మాటలే. ఏంటి యేసయ్య చెప్పాడు? ఈరోజు మనం 3 చూసి ముగించబోతున్నాం. చూద్దాం. యేసయ్య ఇదో శత్రువును ప్రేమించమన్నాడు. ఎవరినండి? ఆయన చెప్పాడు, ఆయన చేశాడా? అదే ఈరోజు చూడబోతున్నాం. అంటే ఈ శత్రువును ప్రేమించడం అన్నది ఒక ఈజీ కాదు. ఒక ఈజీ
కాదు. చూద్దాం లూకా రాసిన సువార్త అందుకు ముందుకు మత్తయి రాసిన సువార్త 5:44 వేగంగా చదువుదాం. మత్తయి రాసిన సువార్త 5:44. నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. కాచాలు మీ శత్రువులను ప్రేమించుడి. యేసయ్య చెప్పిన మాట ఏంటి? ఆ కొండ ప్రసంగంలో యేసయ్య చెప్పాడు మీ శత్రువులను ప్రేమించమన్నాడు. సరే, ప్రేమించమని చెప్పిన ఆయన ప్రేమిస్తున్నాడా? ఎవరు? అప్పుడు ఆయనకు శోధనలు వచ్చినాయి. ఎక్కడ? ఆ గెత్సేమనే తోట నుండి ఆయనకు శోధన ఎలా వచ్చిందంటే ఉన్నతమైన స్థాయికి వెళ్ళింది. హల్లెలూయా. అదే తమిళ చెప్తారు ఉచ్చగట్టం. హల్లెలూయా. ఆయన ఆ శోధన యొక్క పూర్తి ఘటానికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఆయన చెప్పిన మాట ఇక్కడ నెరవేరుస్తున్నాడా లేదా చూద్దాం. లూకా రాసిన సువార్త 6:16 మనమందరూ కూడా చదువుకుంటాం. ఆయన అనేక శత్రువులు యేసుక్రీస్తుకు ఉన్నారు. యేసుక్రీస్తు బాప్టిజం చేసుకున్న తర్వాత చాలా మంది శత్రువులు అయినారు. ఉన్నారు లేదా? ఉన్నారు. చాలా మంది శత్రువులు ఉన్నారు. కానా ఇక్కడ ఒక మనిషిని చూడబోతున్నాం. చూద్దాం 6:16 వాక్యం చదువుదాం. యాకోబు సహోదరుడైన యూదా ద్రోహియగు ఇస్కారియోతు యూదా అనువారు. చూడండి, ఈ యొక్క యూదా ఎవరంట? ద్రోహి. ఎవరండి? ద్రోహి అంటే ఏమి? శత్రువు అంటే ఏమండి? శత్రువుకి ద్రోహికి కొంచెం మాత్రమే ఏముంది? డిఫరెంట్ ఉందండి. శత్రువు అంటే మనకు తెలుసు, అన్నిటికీ మనం విరోధంగా ఏం చేస్తాడో ఉంటాడు. ఈ ద్రోహి అంటే మనతో కూడానే ఉండి నమ్మించి మోసపుస్తాడు. చూడు, అది ద్రోహి. ఇతనికి ఒక మాట చెప్పబడిందంట. ఎవరంట ఇతను? ఎవరు? ఇస్కారియోతు ద్రోహి. ఎవరంట? ద్రోహి అని రాయబడి ఉంది. అప్పుడు ఇస్కారియోతు ద్రోహి యేసయ్యను చూపిస్తారని యేసయ్యకు ముందే తెలుసా తెలీదా? ఎస్, తెలుసు. అందుకే ఆ గెత్సేమనే తోటకు ముందుకు పోవడానికి మునిపే ఆ రొట్టె విరిచే సమయంలో చెప్తారు, మీలో ఒకరు నన్ను అప్పగిస్తారు అని చెప్పాడు. అక్కడ పేతురుకు చెప్పాడు, ఇక్కడ యూదాకు చెప్పాడు. హల్లెలూయా. పేతురుకు చెప్పాడు, యూదాకును చెప్పాడు. ఎవరో నన్ను చూపించబోతున్నాడు అని చెప్పాడు. ఈయన ఎవరంటే ద్రోహి. ఏమంటా? ద్రోహి. ఈ రోజు దేవుని పిల్లలారా, మనము ఎలా ఉండాలా? ఎలాంటి వారై ఉండాలా? ఈరోజు నువ్వు ఎవరిని చూసి నిన్ను మార్చుకోమని దేవుని వాక్యం సెలవిస్తున్నది? యేసయ్యను చూసి ఆయనలాగానే మనం మారాలి. ఆయన శత్రువును ప్రేమించమని చెప్పినాడు మాత్రం కాదు, ఆయన చేశాడు. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయంలో 49-50 కూడా చదువుదాం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 49-50. వెంటనే యేసు నందుకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు, చెలికాడా, నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క ఇస్కరియోతు యూదా యేసును పట్టించిన విధం ఎలాగంట? ముద్దు పెట్టి. ఎట్లా? ముద్దు పెట్టి. అప్పుడు యేసయ్య పట్టుకునే దానికి వచ్చినప్పుడు యేసయ్య చెప్పాడు, చెల్లికాడా, నువ్వు చేయదలసిందేంటో చెయ్యి. ఏమే? నువ్వు ఏం చేయాలనుకుంటావో ఏం చేయను, చెయ్యి. హల్లెలూయా. వచ్చిన వెంటనే ముద్దు పెడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ముద్దు దేనికి పెడతాం, ఎప్పుడు పెడతాం, ఎవరికి పెడతాం? ప్రేమను సూచించు. హల్లెలూయా. చిన్నపిల్లలు చూసిన వెంటనే మనం ఏం చేస్తామండి? వెంటనే ఒక ముద్దు పెడతాం. ఎందుకంటే ఆ చిన్నపిల్లలు మనము ప్రేమిస్తున్నాము. హల్లెలూయా. అప్పుడు యేసయ్యను ఇతను ఏం చేస్తున్నాడట? ముద్దు పెట్టుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ముద్దు పెట్టుకొని ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి, అంటే ఇతనితో కూడా ఉన్నాడు. 3.5 సంవత్సరం యేసయ్యతో కూడానే ఉన్నాడు.
యేసయ్య 12 మందికి అభిషేకం ఇచ్చాడు, వరం ఇచ్చాడు. ఇస్కారియోతు యూదా నన్ను చూపిస్తాడు, ద్రోహిగా మారుతాడని ఆయన ముందుగానే తెలిసినా ఈయనకు ఇచ్చేందుకు, ఈయన ఎట్టా చూపిస్తాడు, ఈయన ఎందుకు ఇచ్చేది అంట్లా ఏం చేశాడు, ఆయనకు చేశాడు. అప్పుడు యూదా ప్రయత్నం చేస్తే కూడా అద్భుతం జరిగింది. సాతాను వెళ్ళాడు, వ్యాధులు బాగైనాయి, అన్ని జరిగినాయి. 12 మంది వెళ్ళారు, 12 మంది ఎవరు చేసినా జరిగింది. అప్పుడు దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇతడు శత్రువుగా మారిపోయాడు. ఏమండి? ద్రోహిగా మారిపోయాడు. ఇక్కడ ద్రోహిగా మారిపోయిన ఈ స్థితిని ఆయన ముందుగానే తెలిసినా కూడా ఆయన స్వభావం చూడండి. హల్లెలూయా. అప్పుడు మిద్దె మీద నుండి భోజనం చేసిన తర్వాత నేరుగా గెచ్చమని తోటకు వేగంగా వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారండి? ఎందుకో గెచ్చమని తోటకు ఇప్పుడు ఎవరు రాబోతున్నాడు? ఇస్కారియోతు యూదా రాబోతున్నాడు. ఆయన వచ్చేలాగా నేను వెళ్ళిపోవాలా. ఒకవేళ నేను అక్కడికి లేకపోతే వాళ్ళు ఆయన చంపేస్తారు. ఎవరిని చంపేస్తారు? యూదాని చంపేస్తారు. ఎందుకో డబ్బులు తీసుకున్నా ఇక్కడికి వస్తాను, అక్కడ పోతే లేదనేలాగా చంపేస్తుంటారు. చూడండి దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడంటే పిన్నపద ఇస్కారియోతు యూదా వచ్చేలాగా మనం అక్కడ ఉండాలి. ఎందుకో నన్ను పట్టిస్తారు కదా, లేకపోతే అతని ప్రాణం పోతుంది. అతని ప్రాణం పోకూడదు, శత్రువు నుండి అతని ప్రాణం పోకూడదు. ఏమే శత్రువు వాళ్ళని ఏం చేసేయకూడదు, చంపకూడదు. కాబట్టి ముందుగానే త్వరగా బైబిల్లో రాయబడి మీరు స్పష్టంగా చదివితే త్వరగా వాళ్ళు ఏం చేశారంట, గెత్సేమనీ తోటకు వారు వెళ్ళారు. అక్కడనే ఉంటే యూదా చంపేస్తారు. లూకా రాసిన సువార్త 6:35 వాక్యం చదువుదామండి. ఏం చెప్పారు? యేసయ్య ఏం చెప్పాడు చూద్దాం. మీరైతే ఎట్టి వారి గూర్చి అయినను నిరాశ చేసి కొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. హల్లెలూయా. అప్పుడు యేసయ్య చెప్పినటువంటి ఒక మాట ఏంటి, ఎలా చెప్పాడంటే చూడండి 6:35లో చూసినట్టయితే ఇదో మీరైతే ఎట్లా, మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకోనక. అట్లా ఎట్లా శత్రువుని ప్రేమించాలంట, నిరాశ పడకండి. ఏంటంట, ఇతని శత్రువుని తెలిసిన దేవుడు నిరాశ పడలేదు. ఏంటదే నిరాశ పడద్దు. ఎప్పుడు దేవుడు చెప్పింది ఆయన అలాగే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? అలాగే చేస్తున్నాడు. నిరాశ పడలేదు. ఎక్కడ అతను పిలిచినప్పుడు కూడా ఎట్లా పిలుస్తున్నాడు, సహోదరుడా, మిత్రుడా. హల్లెలూయా. నువ్వు చేయగలిసిందేదో చెయ్యి. చూడండి, ఇదో ఎవరిని గురించి అయినను మీరు నిరాశ చేసుకోనక మీ శత్రువులను ప్రేమించుడి. ఏమంట? రెండోది మేలు చేయండి. ఎట్లా? ఫస్ట్ ప్రేమించండి, రెండోది మనం వింటామండి, మనం వింటున్నాం, కానీ ఆచరణలో పెట్టేదే కష్టం. ఆయన ఎంత కష్టపడి ఉంటాడప్పుడు, నీతో కూడా ఉండి నువ్వు ఎంతో కష్టపడి 3.5 సంవత్సరాలు కష్టపడి అతనికి అన్ని ఇచ్చి అతడు నీకు వెన్నుపోటు పొడిచేలాగా ఉంటే నువ్వేం చేసి ఉంటావు? ఇలా చేసయ్యా ఆ శ్రమల యొక్క పైకి వచ్చేసినాడు. ఆయన అక్కడ చెప్పాడు, Luka 6లో మనం చూస్తున్నాం. మత్తయి చెప్పాడు 5:44 ప్రేమించుడు అన్నాడు. ప్రేమించుడని చెప్పిన ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. మేలు చేయుడి. ఏం చేయమన్నాడు? వాళ్ళకు మేలు చేయండి, కీడు చేయవద్దు. కీడు ఎవరికి చేయకూడదు అని బైబిల్ రాయబడింది. మీరు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మీరు చదివినట్టయితే కీడుకు ప్రతి కీడు ఎవరికి చెయ్యొద్దు. వాళ్ళు నీకు కీడు చేస్తే నువ్వు చేయొద్దు, నువ్వు మేలే చెయ్యి. హల్లెలూయా. నువ్వేం చెయ్యి? మేలే చెయ్యి, కీడు చేయొద్దు. అలా నువ్వు చేసినప్పుడు వాళ్ళ తలల మీద నువ్వు నిప్పులను వేసిన వాడై ఉంటావని రోగులు రాసిన పత్రిక. అప్పుడు అప్పు ఇవ్వుడి. ఏమన్నాడు? Luka 6:35లో అప్పు ఇవ్వుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును.
మీరు సర్వోన్నతుని కుమారుడే యుందురు. హల్లెలూయా. మీరేం చేయండి, ఎవరిని అడిగితే ఏం చేయండి, ఇవ్వండి. అప్పుడు ఆయన చెప్పింది ఏం చేశాడంటే అలాగే చేశాడు. హల్లెలూయా. ఆయన చెప్పింది ఆయన విశ్వాసము శోధించబడింది. ఆయన క్షమించే గుణముతో కూడా శత్రువును ప్రేమించే గుణము కూడా మనం చూస్తున్నాం. మూడవది ఏంటి, శత్రువుని క్షమించే గుణాన్ని కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ చూస్తున్నాం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 29, 30 మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 27, 29, 30. ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాల్లోని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. చూడండి, ఆయన రెండవది ఏం ఆయనకు శోధన వచ్చింది. మూడోది, నాలుగోది అంటే ఆ నాలుగోది చాలా పెద్దది. హల్లెలూయా. నాలుగోది చాలా పెద్ద అపహాసం వచ్చింది. ఏమొచ్చిందంట, ముళ్ళ కిరీటం పెట్టారు. ముళ్ళ కిరీటం పెట్టి యూదుల రాజా నీకు శుభమని చెప్పి 29 ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక వెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాలుని యూదులకు రాజా నీకు శుభమని ఆయనను అపహసించిరి. ఎంత కష్టమో. హల్లెలూయా. అపహసించే వాళ్ళు ఉంటే ఎంత చాలా కష్టం. యేసయ్య ఏమైనా మాట్లాడినాడా? ఏమీ మాట్లాడాల. హల్లెలూయా. ఆయన విధేయత చూపించాడు దేవుడి మాట. ఏం చేశాడు? అపహసించారు ఆయన్ను. ఆయన తల మీద కొట్టి నువ్వు రాజు కదా అని అపహసించారు ఆయన్ను. ఆయన్ను ఎంతో అపహసిస్తే కూడా ఆయన ఏం మాట్లాడలేదు. హల్లెలూయా. అపహసించినప్పుడు ఏం మాట్లాడకుండా ఆయన మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా. ముళ్ళ కిరీటం పెట్టి యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహాసించి. అదే 27, 39 నుండి చూద్దాం. 39 నుండి 44 వరకు కొట్టగా ఏమేమి చేశారు చూద్దాం. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము. ఏమేమి మాటలు చెప్పి దేవుని అపహసించారు చూడండి. దేవాలయాన్ని పడగొట్టి 3 సార్లు 3 రోజుల్లో కడతావన్నావేరా, ఇది నిన్ను నీవు రక్షించుకో. ఆ తర్వాత నీవు దేవుని కుమారుడు అయితే, రెండోది ఆయన దేవుని కుమారుని చెప్పుకున్నాడు కదా, నువ్వు దేవుని కుమారుని చెప్పావు కదా, శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయన దూషించిరి. అపహసించి దూషించి నువ్వు దేవుని కుమారుని చెప్పావు కదా, ఇప్పుడు దిగిరా అన్నాడు. అలాగే శాస్త్రులను పెద్దలను ఎవరెవరు దూషించి, శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను ఆయనను అపహసించుచు చూసినావా, అపహాసం చేశారు. వీడు ఇతరులను రక్షించును, తన్ను తానే రక్షించుకోలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల నమ్ముదుము. మేము నమ్ముతామయ్యా, ఇప్పుడు నమ్ముతామయ్యా, శిలువ నుండి దిగిరాని ఇప్పుడు మేము నమ్ముతామన్నాడు. ఆ తర్వాత ఏం చేసింది? వాడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు కదా, నేను దేవుని కుమారుడని చెప్పాను, కుమారుడు కూడా చెప్పుకున్నాడు కదా. ఆయన దేవుడికి ఇష్టడైతే ఆయన ఇప్పుడు తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన దొంగలు కూడా అలాగే ఆయన నిందించిరి. ఎంత వేదన చూడు. హల్లెలూయా. ఎవరంట? దారిలో పోయే వాళ్ళంతా. ఎవరంట? దారిలో పోయే వాళ్ళంతా ఏం చెప్పారంట? ఈయన దేవాలయాన్ని పడగొట్టండి 3 రోజుల్లో కడతానన్నాడే, సిలువలో వేసేసారు, రా చూద్దాం. హల్లెలూయా. అలాగా ఒక్కొక్కరు ఏం చేశారంట? శాస్త్రులు వీళ్ళందరూ కూడా దేవుణ్ణి అపహసించారు. ఇప్పుడు ఆ మేకులు, దేవుడు మేకులతో 3 మేకులు తీసేసి రావడానికి దేవుడికి అంశపడుతుంది. వాళ్ళు చెప్పినట్టు నేను దేవుని కుమారుని చూడు అని వచ్చింది, నీకు ఎంతసేపు పడుతుంది? లేదు, ఆ మాటలు చెప్పినప్పుడు తిరిగి ఆయన దాని వివరణ చెప్పి దానికి దేవునికి అవుతుంది
అయ్యా ఈ దేవాలయాన్ని పడకూడదు 3 రోజులు లేపుతానని చెప్పింది ఈ దేవాలయం కాదయా, నా శరీరం అనే దేవాలయం చెప్పి అని చెప్పడం ఏం చేయాలి? మనం ఎప్పుడైనా ఎవరైనా చెప్తే అట్లా కాదమ్మా ఇది అర్థం అని మనం ఏం చేస్తామంటే వాదిస్తాం. ఏం చేస్తాం? వాదిస్తాం. దేవుడు ఏం మాట్లాడలేదు. ఆయన చెప్పిన మాటలు చెప్పి ఏం చేస్తున్నారా? గుచ్చుతూ ఉన్నారు, అపహసిస్తున్నారు. చాలా కష్టం. ఈరోజు మనం ఏదైనా చెప్పామనుకో, అది కానీ జరగకపోతే ఏం చేస్తాం? మళ్ళీ ఏదో పెద్ద చెప్పినావా ఇట్టయిపోతుంది, అట్టయిపోతుంది అని ఏడా అని ఎప్పుడు మనం చూసి అపహసించినారు అనుకోండి, అది ఎలా ఉంటుందో ఆలోచించండి. యేసయ్య శ్రమలను అనుభవించాడు. హల్లెలూయా. ఆయన అపహసించబడ్డాడు. ఆయన ఎలా అంట? ఆయన అపహసించబడ్డాడు. ఆయన విధేయత శోధించబడింది. ఏమంట? విధేయత అంటే యేసుక్రీస్తు దేవుని చిత్తానికి లోబడ్డాడు. అంతే. హల్లెలూయా చెప్పు. దేవుడి చిత్తం ఏమై ఉంది? నేను సిలువలో మరణించాలనేది ఆయన చిత్తము. ఆయన చిత్తానికి నేను లోబడాలా. దాని తర్వాత ఎవరేం మాట్లాడినా ఆయన మాత్రము దానికి ఏ సమాధానం చెప్పలేదు. హల్లెలూయా. ఆయన ఏం చేసినాడు? అప్పుడు విధేయతను సూచిస్తుంది. అది ఏమంట? దేవుని చిత్తానికి పూర్తి విధేయత. ఏమైనా దొరకని దేవుడు ఇదే చెప్పినాడు, ఇలానే ఉండమన్నాడు, ఇంకా ఇలా ఉంటా. వాళ్ళు ఏం చెప్తారో మాట్లాడుతారు. హల్లెలూయా. విధేయతకు మనం ఏం చేస్తాం? ఆయన ఉన్నాడు, ఆయన ఓపికగా ఉన్నాడు, జీవ చిత్తం నెరవేరుటకు ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనందరికీ రోల్ మోడల్ గా ఉన్నాడు. హల్లెలూయా. ఎలా ఉన్నాడండి? ఇప్పుడు యేసు ప్రభువును కొట్టిన వాళ్ళే బైబిల్ చెప్తున్న ప్రకటన గ్రంథంలో చూస్తే ఆయన పొడిచిన వారు ఆయనను చూచుతుంటారు. ఏంటంట? ఇప్పుడు అక్కడ చూడండి, కొంతమంది అయితే ఏం చేస్తారంటే, ఇప్పుడు కొడతా ఉన్నారా, నేను ఒకసారి తిరిగి వస్తాను, రెండోసారి మేమే ఈ భూమికి రెండోసారి వస్తాను, అప్పుడు చూసుకుంటాను అని చెప్పలే. ఆయనకు తెలుసు రెండోసారి నేనేం చేస్తాను, వచ్చి నేను రాజుగా పూర్తి ప్రపంచాన్ని నేను పరిపాలన చేస్తాను. ఎట్లా? పూర్తి ప్రపంచాన్ని నేను పరిపాలన చేస్తానని ఆయనకు తెలుసు. హల్లెలూయా. ఆయన క్రీస్తు తండ్రికి విధేయత చూపించాడు. రెండోది ఆయన చిత్తాన్ని ఏం చేశాడు? మూడవదిగా శత్రువుని ప్రేమించాడు. హల్లెలూయా. చూడండి, ఈ ద్రోహి వేరే అంటే పేతురు చేసింది వేరే అండి. పేతురు చేసిన ద్రోహి శత్రువు కింద రాదు. హల్లెలూయా. అది అతని బలహీనత. పేతురు చేసింది ఏంటి? అతని బలహీనత. అతను ఏమనుకున్నాడంటే, నేను దేవుని దగ్గర విశ్వాసం నుంచి ఓకే అనుకున్నాడు, అది వేరే. కానీ ఇస్కారియత్ యూదా చేసింది వేరే. హల్లెలూయా. ఇంకొక గొప్ప కార్యం చేశాడు, ఇది ఎవ్వరు కూడా చేయని ఒక కార్యము. ఏంటి అంటే చూడండి, స్వార్థాన్ని ఆయన జయించాడు. చెప్పండి, దేన్ని జయించాడండి? స్వార్థాన్ని జయించాడు. చూద్దామా? ఒక మాట మనం చదువుకొని ఆ స్వార్థాన్ని ఎలా జయించాడు? తన జీవితం అంతా దేవునికి బలిచ్చేశాడు. హల్లెలూయా. ఈ రోజు అందరికీ స్వార్థం ఉంది. ఏముంది? ఈ స్వార్థం ఎక్కడి నుండి వచ్చిందంటే ఆదాము నుండి వచ్చింది. ఎక్కడ వచ్చింది? స్వార్థం లేనివారు లేరు. ఈ స్వార్థాన్ని నువ్వు ఏం చేయాలంట? జయించాలి. హల్లెలూయా. ఈ స్వార్థం నాకు, నాది, నా కోసం ఏది కూడా తన కోసం ఒక్కటి కూడా చేసుకోవాలి. హల్లెలూయా. అన్ని తండ్రి కోసం ఏం చేశాడంట? ఆయన చేసి ముగించాడు. చూద్దామా? దాన్ని చదువుకోండి. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 12 నుండి 14 వరకు మనం చూద్దాం. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరము ఏమీయూ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు నీ మీద వీరు ఎన్ని నేరములు మోపుచున్నారు, నీవు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. అప్పుడు పిలాతు చెప్తున్నాడు, ఏమయ్యా నీ మీద ఇన్ని నేరాలు మోపుతున్నారే. నేరాలు దేవుని మీద ఎన్ని మోపాయంట? ఒకటి. యేసయ్య ఎప్పుడెప్పుడు ఎన్ని ప్రసంగాలు చేశాడో అవన్నీ ఇతని మీద నేరంగా మోపారు.
హల్లెలూయా. పన్ను కట్టకూడదని చెప్తా అన్నాడయ్యా అన్నాడు. యేసయ్య పన్ను కట్టకూడదని చెప్పాడా? ఏం చెప్పాడు? రాయనికి ఇవ్వాల్సింది రాయనికి ఇవ్వు, దేవునికి ఇవ్వాల్సింది. ఇప్పుడు ఆ మాట చెప్పొచ్చు కదా. ఇప్పుడు నువ్వు చెప్పిన మాట కాకుండా ఇంకొక మాట కానీ నీకు ముందర ఎవరైనా చెప్పారనుకో, వెంటనే నువ్వు గోముంటావా? చెప్పు. నీకు చెప్పలేదు, నేను అలా చెప్పలేదు, నేను తిరగా చెప్పినాను కదా అని నువ్వు తిరిగి మాట్లాడతావా లేదా? ఎస్, మాట్లాడతావు. నేను అలా మాట్లాడలేదే, నేను అలా చెప్పలేదే, ఎలా చెప్తావు నువ్వు? కోర్టు అంటే ఏమంటే రెండు వాదనలు ఉంటాయి. కోర్టు అంటే రెండు వాదనలు ఉంటాయి. ఒకటేమి ఇదో తప్పు చేశాడు ఒక మనిషి చెప్తాడు, ఇంకోటి ఏం చెప్తాడు ఇదో తప్పు చేయలేదు అని ఏం చేస్తారు, వాదిస్తారు న్యాయస్థానంలో. ఇక్కడ న్యాయస్థానంలో యేసయ్య అతని మీద అనేక నేరాలు మోపుతున్నారు. హల్లెలూయా. ఒకటి మీద ఒకటి, ఒకటి మీద ఒకటి, ఒకటి మీద ఒకటి చెప్తా ఉంటే వింటానే ఉన్నాడు. ఇక్కడ చెప్తున్నాడు, ఏంటయ్యా నీ మీద ఇన్ని నేరాలు మోపుతున్నాడు, వినలేదా? ఏం మాట్లాడుతుంటావే, ఏదైనా మాట్లాడు అన్నాడు. యేసయ్య ఏం చేశాడు? ఏమీ మాట్లాడలేదు. హల్లెలూయా. ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆయన నిరూపించి ఉండి ఉండొచ్చు. యేసయ్య మాట్లాడేటప్పుడు పరిసయ్యులు, సదుసయ్యులు, శాస్త్రులు నోరు మూసేసుకున్నారు, ఇంకేం మాట్లాడలేకపోయినారు. అట్లా మాట్లాడగలిగినటువంటి మాటలు కలిగిన ఆయన యేసయ్య ఏంటి మాట్లాడాడా లేదా? ఆయన కుయుక్తి, ఆయన మాటల్లో ఆయన ఎలాగైనా పట్టుకోవాలని వచ్చారు. ఏమి ఒక మనిషి, ఒక ఆయన వ్యభిచారంతో పట్టబడినప్పుడు దేవుని దగ్గర తీసుకొచ్చి ఈయన ముందు నిలబెట్టి, ఇప్పుడు చూస్తే ఈయన ఏం చెప్తారో చూద్దాం. మోసే గ్రంథాన్ని తోసేస్తాడా? క్షమించమంటాడా? ఈయనేమో క్షమించమంటాడు. ఈయన కానీ ఎవరైతే పాపం చేస్తే రాళ్ళ మీద కొట్టాలని మోసే ధర్మశాస్త్రం చెప్తుంది కదా అని కుయుక్తితో వచ్చాడు. యేసయ్య వాళ్ళ నోరు మూసి పంపించేశాడు. హల్లెలూయా. నోరు మూసి ఏం చేశాడు? పంపించేశాడు. అప్పుడు చెప్పాడు, నువ్వు ధర్మశాస్త్రం ప్రకారం అయితే రాళ్ళతో కొట్టు, రాళ్ళతో కొట్టు. నువ్వేం చెప్పినావు? ప్రేమించమన్నావా? ప్రేమించడం అంటే ధర్మశాస్త్రం వద్దంటావా? అంటే ఆయన మీద ఏదైనా ఒక ఏం చేయాలా కార్యాన్ని తెలుసుకొని ఏదో చేయాలని వచ్చారు. ఏం జరిగింది? గమ్మున కింద ఏం చేశాడో రాశాడు. నువ్వు చెప్పిందా రైట్నా? ఎవరైతే ఈమె పాపం చేసింది రాళ్ళతో కొట్టాల్సింది నిజమే, ఈమె సావాల్సింది నిజమే. మీరందరూ రాళ్ళతో కొట్టే వాళ్ళైతే మీరు పాపం చేయని వారు ఎవరున్నారో ఫస్ట్ రాయి కొట్టండి అన్నాడు. హల్లెలూయా. ఏం చేశాడు? కొట్టండి కింద రాశాడు. అంటే వాళ్ళు చేసిన పాపాలన్నీ ఏం చేశాడు? అందరూ చూసేసి అందరూ రాలేదు, చిన్న పిల్లలు మొదలుకొని రాబడింది. హల్లెలూయా. ఒక్కరు కూడా లేదంట. అప్పుడు ఆ ధర్మశాస్త్రం మీ ప్రకారం చెప్పేసాం, వాళ్ళు వెళ్ళిపోయాడు. కొట్టు, నువ్వు కొట్టు. కొట్టేవాడు నువ్వు ఎలా ఉన్నాడు చూడు. ఈరోజు చాలా మంది ఏంటంట, మనం మాటలతో కొడతా ఉంటాం. ఏమే నువ్వు అట్లా, నువ్వు ఇట్లా, నువ్వు ఇట్లా, వాడట్లా. ఫస్ట్ నువ్వెట్లా? ఎట్లా? దేవుడు ఏం చెప్పాడు? ఒరే, నీ కంట్లో దూలం ఉన్నదాన్ని మర్చిపోయి ఇంకో కంట్లో నులుసు ఉన్నదాన్ని చూస్తున్నావేంటి? యేసయ్య చెప్పాడు. ఏమంట? నీ కంట్లో ఏముంది? దూలం పెద్దదా, దురుసు పెద్దదా? ఫస్ట్ నీ కంట్లో దూలం తీసుకుంటే ఆ తర్వాత వేరే వాళ్ళ కంట్లో దూసు నీకు బాగా కనబడుతుంది. నీ కంట్లో నువ్వు ఇంత పెట్టుకొని నువ్వు ఇట్లా చేసుకొని వాళ్ళ కంట్లో దూసుంది చూడంట, వాళ్ళు ఇంత ఈ ప్రాబ్లం అని చెప్తున్నావే. ఇక్కడ దేవుడు చేసిన ఒక కార్యం ఏమంటే స్వార్థాన్ని జయించాడు. హల్లెలూయా. ఆయన దీర్ఘశాంతంగా ఉండినందువలననే ఈరోజు చర్చ్కి, సంఘానికి, మనుషులకు ఆయన రోల్ మోడల్ గా ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే మనకు రోల్ మోడల్. నేరము మోపినప్పుడు, హల్లెలూయా, ఆయన మీద అనేక నేరం మోపినప్పుడు సైలెంట్ గా ఉన్నాడు, దీర్ఘశాంతం. హల్లెలూయా. స్వార్థాన్ని ఏం చేసుకున్నాడంట? జయించాడు. హల్లెలూయా. స్వార్థాన్ని ఏం చేశాడు? ఆయన జయించాడు. స్వార్థం ఉంటే నువ్వేం చేయలేవు. స్వార్థం అంటే ఏం చేయలేవు. హల్లెలూయా. దేవుని కార్యాలు నువ్వు దేవుని చిత్తాన్ని బాగా తెలుసుకోవాలా. దేవుడి నీ మీద చిత్తము పెట్టి ఉంటే ఆ చిత్తాన్ని స్వార్థంతో కూడా చేసినట్టయితే అది వేస్ట్. యేసయ్య చిత్తము స్వార్థంతో కూడా చేయలేదు. స్వార్థాన్ని వదిలిపెట్టి ఆయన చిత్తాన్ని చేశాడు. నీ మీద ఒక చిత్తం ఉందంటే స్వార్థంతో చేయొద్దు, స్వార్థమైన గుణలక్ష్యంతో చేయొద్దు. మాంసపు గుణలక్షణంతో దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు చేసి ముగించలేవు.
హల్లెలూయా. చూద్దాం. అందుకే యేసు ఏం చేశాడు? మౌనంగా ఉన్నాడు అంటారు. చివరిగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22-23 చదివి మనం ప్రార్థన చేసుకుంటాం. ఓకే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22-23. ఆయన పాపము చేయలేదు. చూడండి, వాక్యంలో పేతురు చెప్తున్నాడు, యేసయ్య ఒక్క పాపము చేయలేదు. ఆయన నోటలో ఏ కపటమును చూడండి, ఆయన నోటలో ఏ కపటం అంటే అబద్ధం రాలేదు. ఆయన దూషింపబడి దూషింపలేదు. మరలా ఆయన దూషింపలేదు. చూసావా, ఇక్కడ దూషించాడా? దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి ఆయనను శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. తన్ను తాను న్యాయం తీర్చే దేవుని దగ్గరకు తన్ను తాను ఏం చేసుకున్నాడంట? నువ్వేం చేయాలా? నువ్వు మాట్లాడొద్దు. ఏం చేయి? నువ్వు మాట్లాడొద్దు. దేవుని దగ్గర వదిలే. ఎవరి దగ్గర వదిలే? ఆయన చూసుకుంటాడు. నువ్వు ఎదురాడద్దు. నువ్వు వాని దగ్గర ఏం చేయొద్దు. ఇదట్ట న్యాయం, అదట్ట న్యాయం అని నువ్వు న్యాయం అడగద్దు. యేసయ్య ఏం చేసినట్టు తెలుసా? ఏది కూడా చేయలేదండి ఆయన. హల్లెలూయా. సాధారణమైనటువంటి కార్యాలు కూడా ఏదైనా తనకు నాకు రావడం ఓకేనే అని తన సొత్తు కానికి ఏదైనా ఉన్నట్టయితే కూడా అది రాకుండా ఎవరైనా తీసుకుంటే కూడా ఆయన వాదాడలేదు, ఏం చేయలేదు. అందుకే నీ దగ్గర బట్ట ఉంటే తీసుకొని పోతే నువ్వేం చేయొద్దు, తిరిగి వాళ్ళని అడగద్దు. నిన్ను 1 కిలోమీటర్ రమ్మంటే 2 కిలోమీటర్ వెళ్ళు. ఇదన్నీ యేసయ్య చెప్పాడు. చెప్పింది ఆయన అలాగే చేశాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు నువ్వు దేవుడు దీర్ఘశాంతం. హల్లెలూయా చెప్పండి. ఆయన ఎలా ఉన్నాడు? మనం చూసాం, విశ్వాసంలో శోధించబడ్డాడు, క్షమాపణలో శోధించబడ్డాడు, ఆయన శత్రువుని ప్రేమించటంలో శోధించబడ్డాడు. ఆ తర్వాత ఆమేన్ హల్లెలూయా. విధేయతలో శోధించబడ్డాడు, లోబడుటలో శోధించబడ్డాడు. హల్లెలూయా. అపహసించబడ్డాడు. ఆయన ఏం చేశాడు? అపహాసం వచ్చాడు, అపహసించబడ్డా. స్వార్థాన్ని ఆయన జయించాడు. ఏం జయించాడు? ఈ రోజు దేవుని జనులారా, నువ్వు ఎవరిని చూస్తావు? దేవుడు ఎవరిని చూడమన్నాడు? ఈ రోజు మనం ఎవరు చూస్తున్నామంటే ఇంకొక విశ్వాసం చూస్తున్నాం, లేకపోతే ఇంకొక సేవకుని చూస్తున్నాం. దేవుడు ఎవరిని చూడమడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1, 2, 3 అక్కడ చూసిన ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనం ఆవరించి ఉండగా ప్రతి సులువుగా బారులో పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తను దానిని కొనసాగించువాడైన ఆయన వైపు చూస్తూ, హల్లెలూయా. ఎవరి వైపు చూడాలి? నువ్వు యేసుని చూడు. నువ్వు ఇంకొకరిని చూసేది కాదు. వాళ్ళు చూస్తే కొరత ఉంటుంది, వాళ్ళు చూస్తే పాపం ఉంటుంది. వాడిని చూడద్దు. నువ్వు సేవకులు చూడమన్నా యేసయ్య. ఎవరిని చూడమన్నాడు? నువ్వు ఆయన్ని చూడియా. యేసయ్యలో ఏదైనా పాపం ఉందా చూడు. యేసయ్య అబద్ధం చెప్పాడా చూడు. హల్లెలూయా. యేసయ్య ఏదైనా చేశాడా చూడు. అన్యాయం తప్పాడు చూడు, క్షమించాడా చూడు. యేసయ్యలో ఏదైనా ఉందా చూడు. నువ్వు ఇంకొకరిని చూడొద్దు. ఆయన వైపు చూచుచు నీకు పెట్టిన పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తు. హల్లెలూయా. నీకు ఏదైతే చేయమన్నాడో దాన్ని ఇంకొకరు చూసేది కాదు, ఇంకొక విశ్వాసం చూసేది కాదు. యేసయ్యను చూడు. నీ ముందర ఎవరిని నిలబెట్టి ఉన్నావు? నువ్వు యేసయ్యను చూసి నీ విశ్వాస జీవితంలో పరిగెత్తు. అప్పుడు దాన్ని పరిగెత్తగలుగుతాను. ఇంకొకరిని ముందు పెట్టావా అక్కడే కూర్చొని వస్తావు. వాడు చేశాడే, వీడి సర్లే, వాడి సర్లే, వాడి సర్లే, వీడి సర్లే, అది సర్లే, అది సర్లే. నువ్వు నీ ముందర నిలబడాల్సింది ఎవరిని చూడాలా? ఈ రోజు క్రైస్తత్వం, ఈ రోజు యేసుక్రీస్తుని చూడడానికి చాలా మంది ఏం చేయడం? యేసుక్రీస్తు చూడడం లేదు, వేటినే చూస్తున్నారు. బైబిల్ చెప్తుంది ఏంటంటే, విశ్వాసం కర్తయగు దేవుని వైపు చూచుచు నీకు పెట్టిన పందెపు రంగంలో ఓపికగా పరిగెత్తు. హల్లెలూయా. యేసయ్య విశ్వాసంలో శోధించబడ్డాడు, క్షమాపణలో శోధించబడ్డాడు, శత్రువుని ప్రేమించడంలో శోధించబడ్డాడు, అపహసించబడ్డాడు, విధేయతలో శోధించబడ్డాడు. ఆయన స్వార్థాన్ని జయించాడు. హల్లెలూయా. ఏమి జయించాడు? ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన స్వార్థం. ఆయన స్వార్థమే లేదు. హల్లెలూయా. నువ్వు కూడా జయించాలి. హల్లెలూయా. మనమందరం ఒకరితో ప్రార్థించేద్దాం. యేసయ్య, నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? యేసయ్య వైపు చూద్దాం.
యేసయ్య చెప్పాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన ఆయన వైపు చూస్తూ నీకు పెట్టిన పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తు. యేసయ్య ముందు పెట్టిన ఓపిక, ఆయన తన ముందు ఉంచబడినటువంటి ఆ కార్యంలో ఆయన ఓపికగా పరిగెట్టాడే. అదే 12వ అధ్యాయంలో కింద చెప్తున్నది, యేసయ్య తండ్రి తనకు పెట్టినటువంటి కార్యంలో ఆయన ఓపికగా పరిగెట్టాడే. ఆయన చూసి నీకు ముందు ఉంచబడినటువంటి పంది పరులు నువ్వు కూడా ఓపికగా పరిగెట్టు. ఆయన ఓపిక చూపించాడు. దీర్ఘశాంతము, ఆయన దీర్ఘశాంతం అన్నింటినీ సహించాడు. ఈరోజు నువ్వు ఎవరిని చూస్తున్నావు? దేనిని చూస్తున్నావు? యేసయ్య శ్రమలను చూడు. ఆయనకి ఎంత శ్రమ వచ్చింది, ఎంత అవమానం వచ్చిందో తెలుసా? నీకు వచ్చిన అవమానం ఎంత? బైబిల్ గ్రంథం చెప్తుంది, నువ్వు తప్పు చేసి నీకు అవమానం వస్తే, దెబ్బలు వస్తే దానివల్ల ప్రయోజనం ఏంటి? నువ్వు మంచి చేసి దెబ్బలు వచ్చే అది నీకు కావాలి. అందుకోసం యేసయ్య నిన్ను పిలిచాడు రాయబడి. ఈరోజు యేసయ్య శ్రమ కోసం ఎవరిని చూస్తున్నావు? యేసయ్యని చూడు. ఆయన ముందు కిరీటం పెట్టారు, కొట్టారు, అపహసించారు. నువ్వు దేవుడు అయితే దిగిరా అన్నారు. ఆయన దేవుడు అండి. ఆయనకు అట్లాగే కోపం వచ్చేసి నన్ను పట్టుకుని అలా చెప్తా, అప్పుడు నేనేం చూడు ఇప్పుడు చేస్తానని రాలే, నువ్వు దిగిరా అప్పుడు దేవుడు అని నమ్ముతానన్నాడు. దేవుడు చేయలే, యేసయ్య చేయలే. అందరూ దూషించారు, అపహసించారు, శిష్యులు లేరు, అందరూ వదిలి వెళ్ళిపోయారు. శిలువలో చివరి ఘటంలో ఉన్నాడండి ఆయన. కాబట్టి ఎన్ని కార్యాలు జరిగిందో చూడు. దేవుని జనులారా నువ్వు ఆయన వైపు చూడు. నీ జీవితంలో జరిగేటువంటి కార్యాలు ఆయన వైపు చూడు. యేసయ్య గారు అన్నీ కూడా ఆయన అనుభవించాడు, ఆయన జయించాడు, నేను కూడా జయించాను. ఆయన ఓపికతో తన జీవితంలో పరిగెత్తాడు. చివరి వరకు తన పూర్ణ విశ్వాసాన్ని వదిలిపెట్టుకోలేదు, పూర్ణ ప్రేమను వదిలిపెట్టుకోలేదు. ఆయన సంపూర్ణుడై ఉన్నాడు కదా, ఆ సంపూర్ణత ఎక్కడ కూడా తగ్గలేదు సిలువ వరకు. ఈరోజు నీ విశ్వాసం తగ్గిపోతా ఉంది, నీ ప్రేమ తగ్గిపోతా ఉంది, నీ ప్రార్థన తగ్గిపోతా ఉంది, అన్ని తగ్గిపోతాయి. ఏంటి? ఎక్కడ చూస్తున్నావు? ఎవరిని చూస్తున్నావు? పరిస్థితులను చూస్తున్నావా? స్థితిగతులను చూస్తున్నావా? ఇంకొకరిని చూస్తున్నావా? యేసయ్య మాత్రమే చూడు. యేసయ్య ఈరోజు మనందరూ చూడండి, దేవుడు చెప్తాము, యేసయ్య నిన్నే చూస్తాను. యేసయ్య ఇక మీద నా పరిస్థితులు కాదు, ఇంకొకరు కాదు, సేవకులు కాదు, విశ్వాసం కాదు, నిన్నే చూస్తాను. నువ్వు ఎంతో ఓపిక ఉన్నావు, నువ్వు అన్నిటిని సహించావు. ఆ దీర్ఘ శాంతం నాకు ఇవ్వు. నేను అన్నిటిని సహించి విశ్వాసాన్ని కాపాడుకో. పేతురుతో ఇదో ఈ యొక్క అపొస్తలునిగా పౌలు చెప్తున్నాడు తిమోతిలో, నా పరుగు తుదముట్టించేశాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఆ తర్వాత ఉంచబడిన జీవ కిరీటం నేను పొందుకోబోతున్నాను. నాకు మాత్రం కాదు, ఎవరైతే విశ్వాసాన్ని కాపాడుకుంటారో వాళ్ళందరికీ జీవ కిరీటం ఉంది. నీ విశ్వాసాన్ని కాపాడుకో. ఈ చివరి దినాలలో యేసయ్య కల్వారి శిలువ వరకు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఈ రోజు నీకు నువ్వు దేవుని మీద ఉంచబడిన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? చివరి కాలం వరకు దాన్ని కాపాడుకో. నీకు జీవ కిరీటం ఇస్తాడు యేసయ్య. యేసయ్య వదిలి అందరూ వెళ్ళిపోయారు, 12 మంది వెళ్ళిపోయారు. తండ్రి కూడా చేయి వదిలేశాడు, ఆయన విశ్వాసాన్ని వదలలేదు. నీ పరిస్థితులు ఎట్టున్నా సరే యేసయ్య మీద ఉన్న విశ్వాసం తగ్గకూడదు, వదిలిపెట్టకూడదు. ఆయన్నే చూడు, ఆయన్నే చూడు, ఆయన్నే చూడు. ఎవరిని చూడు, ఏం చూడదు, యేసయ్యనే చూడు. కాబట్టి ఆయన వైపు చూద్దాం, సమర్పిద్దాం. అయ్యా నా విశ్వాసంలో ఎలా ఉన్నాను యేసయ్య, ఏదో ప్రేమ చూపడంలో ఎలా ఉన్నాను యేసయ్య, అవును నాలో స్వార్థం ఎలా ఉంది తండ్రి, ఇదన్నీ పోవాలి, నీ వల్ల నేను మారాలి యేసయ్య. దేవుడు చెప్పాడు, నా వల్లే నువ్వు మారన్నాడు. కాబట్టి నేనైనా నీవైనా యేసు వల్లే మారాలి. ఆయన వల్ల ఆ మాట మనం సమర్పించుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం తండ్రి, మహాకృప కనికరం దయగలిగిన మా పరలోకపు దేవా, ఈ ఆశ్రయించబడినటువంటి పరిశుద్ధమైన దేవుని బట్టి నీకు వందనాలు. ఈరోజు కూడా మీ శ్రమలను ప్రభు మేము ధ్యానించుకునే కృపను దయచేసినందుకు వందనాలు తండ్రి. యేసయ్యా మీరు బాప్తిసం ఎత్తున్నప్పటి నుండే శ్రమలు వచ్చాయి తండ్రి, వేదన వచ్చింది, దుఃఖం వచ్చింది, పోరాటం వచ్చింది, విశ్వాసంలో రాజా పోరాటం వచ్చింది, శోధన వచ్చింది, ప్రేమలో శోధన వచ్చింది, అవుతుంది దీర్ఘశాంతం మీద శోధన వచ్చింది. అన్నిటినీ జయిస్తూ అన్నిటినీ తాలుకుంటూ కల్వారి శిలువలో కూడా అవుతుంది రాజా చివరి అవుతుంది రాజా కార్యం వరకు నువ్వు అన్నింటినీ కాపాడి జయించావు. మేము కూడా అలా జయించడానికి సాయం చేయండి. ఈ రోజుల్లో రాజా ఈ మాటలు విన్న ఒక్కొక్కరి హృదయంలో జరిగించండి. యేసయ్య ఎలా ఉండమన్నాడో
అలా ఉండడానికి ఆయన వైపు నేను చూసినప్పుడు, ఆయనతో నడిచినప్పుడు, ఆయన విశ్వాసించినప్పుడు ఆయనలాగానే నేను మారుతానని చెప్పి నీలాగా ఒక్కొక్కరిని మార్చమని వచ్చిన ఒక్కొక్కరి నిర్మాణం బలపరచండి. ఈరోజు రాజా ప్రభా మొదటి నుండి చివరి వరకు పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్య నుండి జరిగించిన కార్యాల గురించి మీకు వదనాలు తెలుస్తుంది. ఇప్పుడు ఈరోజు ఒక్కొక్కరిని ముట్టి ఆశ్రయించి విడుదల చేసి సమాధానం దయచి అద్భుతం చేయవచ్చు. అలా చేసినట్టు వందనాలు. ఈ వాక్యాన్ని దేవునికరంగా మార్చండి. ఈ దిన విత్తనాలు ఆశ్చర్యకరంగా మార్చండి. ఆశ్రయించండి. సమాధానం దయచేసి ప్రతి గొప్ప కార్యం చేయండి. మన ప్రభుత్వ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున చేత అడిగి వేడుకొంచున్నాం తండ్రి.